ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊబకాయంపై విజయం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో 52వ రహస్యంగా గ్రీన్ టీ త్రాగితే తగ్గుతారా అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య గ్రీన్ టీ బాగా ఫేమస్ అయింది. ఎక్కువ మంది తాగుతున్నారు, ఎక్కువ సార్లుగా త్రాగుతున్నారు. చాలామంది నేను గ్రీన్ టీ తాగాక బాగా తగ్గానండి అంటూ ఉంటారు. అంటే బరువుని కొవ్వుని కరిగించడానికి గ్రీన్ టీలో ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా అని కొంతమంది అది మంచిదని కూడా త్రాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వాస్తవంగా గ్రీన్ టీలో ఏముంటాయి, మంచిది కాదు, అసలు బరువు తగ్గడానికి సంబంధం ఏంటో ఈరోజు క్లాసులో మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా మనం టీ తాగటానికి పాలు పంచదార వాడతాం కదా, అందులో ఎంత శక్తి ఉందో ఒకసారి చూద్దాం. ఆవు పాలు 100 గ్రామ్స్ తీసుకుంటే, చిక్కని పాలు పితికినట్టుగా నీళ్లు కలపకుండా తీసుకుంటే 80 క్యాలరీస్ సుమారుగా ఉంటాయి అన్నమాట. ఆవు పాలు సహజంగా పలచగా ఉంటాయి కాబట్టి ఎవరు అసలు నీళ్లు కలపరు. అదే గేదె పాలు అయితే చిక్కగా ఉంటాయి కాబట్టి పితికినట్టుగా నీళ్ళు అసలు కలపపోతే 117 క్యాలరీలు 100 గ్రామ్స్ ఆవు పాలల్లో ఉంటాయి. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఏదైనా గ్రాముల్లో తూకం వేస్తారనమాట. అందుకని గ్రాముల్లోనే మనం చెప్పుకోవాలి. దగ్గర 100 ml అనుకోండి, కొద్దిగా అటు ఇటు ఉంటాయి గ్రాములకి. ఇది 117 క్యాలరీలు ఉంటాయి అన్నమాట. అదే మనకి వెన్న తీసిన పాలు స్కిమ్డ్ మిల్క్ అని అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. మరి ఎనర్జీ అంతా పాలల్లో కొవ్వే కదా, కొవ్వుని తీసేస్తే వెన్నని క్యాలరీస్ తగ్గిపోతాయి. 29 క్యాలరీసే ఉంటాయి స్కిమ్డ్ మిల్క్లో. అందుకని ఎవరైనా వెయిట్ తగ్గాల్సిన వారు పెరుగు కూడా స్కిమ్డ్ మిల్క్తోనే కార్డ్ చేసుకుంటారు. టీ కాఫీలు కూడా స్కిమ్డ్ మిల్క్తో తాగుతారు క్యాలరీస్ తగ్గించుకోవటానికి. అని అంటే ఇందులో ఇంత తక్కువ క్యాలరీస్ ఉంటాయని మీరు ఎప్పుడు తెలియదు అసలు. సహజంగా వాళ్ళెవరు ఆ పాల ప్యాకెట్ల మీద కూడా క్యాలరీస్ ప్రింట్ చేయరు ఇండియాలో. కాకపోతే వెన్న తీసిన పాలంటే చాలా క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఒబిసిటీ ఉన్నవారు కూడా అది మంచిదేనమాట. ఇది పాలల్లో ఉండే విషయాలు. ఇక మన గేదె పాలకు నీళ్లు కలిపామనుకోండి, ఆవు పాలు అంత శక్తి అవుతాయి సుమారుగా. ఎందుకంటే చిక్కటి ఆవు పాలు నీళ్లు కలిపిన గేదె పాలు సమానం. అందుకని ఇంత 117 క్యాలరీస్ మనకు రావు. 117 బదులు 80 వస్తాయి అన్నమాట సుమారుగా. చక్కెరలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి? 100 గ్రామ్స్ షుగర్ ఈజ్ ఈక్వల్ అప్రాక్సిమేట్లీ 400 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. 100 గ్రామ్స్ షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ ఈక్వల్ 39 క్యాలరీస్. పంచదార ఈజ్ ఈక్వల్ అంటే 10 టైమ్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అన్నమాట పంచదార చెరుకు రసం కంటే కూడా. మరి అలాంటి పంచదారలో ఏం పోషకాలు ఉంటాయి చూడండి. ప్రోటీన్ ఏమి ఉండదు, 0.1 గ్రామ్ అంటే ఏంటంటే లేనట్టే లెక్క. ఫ్యాట్ 0, కార్బోహైడ్రేట్స్ 99.4, కాల్షియం 12 మిల్లీగ్రామ్స్, ఐరన్ 0.1 మిల్లీగ్రామ్. ఏం పోషకాలు ఉండవు పంచదారలో, ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. డైరెక్ట్ చక్కెర ఏమీ ఉండదు, ఇక కేవలం ఎనర్జీ తప్ప. అందుకని పంచదారను మనం టీల్లో కాఫీల్లో ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇక మనం టీ పౌడర్, టీ ఆకుల్లో ఏముంటుందో చూద్దాం. ఇక మామూలుగా గ్రీన్ టీ అంటే లీవ్స్ డైరెక్ట్గా వాడుతూ ఉంటారు చాలామంది. దాని ప్యాకెట్స్ వేసి ముంచి తీసుకుంటారు. కొంతమంది టీ పౌడర్ వాడుతుంటారు. ఈ టీ అనేది ఆహారము కాదు, అది ఔషధం. అది ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగినది. అందుకని టీలో ఉండే కెమికల్ కాంపౌండ్ చాలా ఉంటాయి అన్నమాట. శాంతిన్ డెరివేటివ్స్ ఇవన్నీ చూడండి. ఇందులో థియోఫిలిన్, థియోబ్రోమిన్ అండ్ గ్లూటామిన్ డెరివేటివ్ థియనిన్, అంటే వీటన్నిటినీ కూడా కెమికల్ కాంపౌండ్స్ అన్నమాట. ఇవన్నీ నరాల మీద కణజాలం మీద డైరెక్ట్గా పనిచేస్తాయి. అంచేత ఇదేదో ఫుడ్ ప్రోడక్ట్ కాదు రెగ్యులర్గా తీసుకోవటానికి. అంచేత టీ కాఫీలు ఇతర దేశస్తులు, బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నప్పుడు ఆ దేశంలో త్రాగేది వాళ్ళు ఇక్కడికి తెచ్చుకు తాగేవారు కాబట్టి వీళ్ళని చూసి ఇండియన్స్ అలవాటు పడ్డారు. దాన్ని ఇక్కడ పండించటం వాటికి హ్యాబిట్గా అయిపోయిందనమాట. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వదిలిన అలవాటు మాత్రం ఇక్కడ ఉండిపోయింది మనకి. అంచేత
పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ టీ కాఫీలకి ఒక బానిసగా అయిపోయారంటే అందులో ఉన్న మెడిసిన్కి అన్నమాట. అంచేత మీరు టీ పౌడర్ తీసుకుని పాలల్లో పంచదార వేసుకునేది అలవాటు మీకు. ఇప్పుడు గ్రీన్ టీ అంటే ఇట్లాంటి వాటి వాడుకుంటున్నారు కదా, వాటిని ఎట్లాగో మనం చూద్దాం. రెండిటికి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. మామూలు టీని తీసుకుంటే ఒక కప్పు 75 క్యాలరీస్ ఉంటాయి, పెద్ద కప్పు తీసుకుంటే 100 క్యాలరీస్ ఉంటాయి. ఇక్కడ టీ కప్పుల విషయానికి వస్తే ఒకటి చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా ఆడవారు 2 రకాల సైజులు మెయింటైన్ చేస్తారు కప్పులు. చుట్టాలు వచ్చినప్పుడు ఇచ్చే కప్పు బుడ్డ కప్పు, సొంతానికి తాగే కప్పు పెద్ద కప్పు ఉంటుందన్నమాట. అంచేత ఇవి మరి క్యాలరీస్ కాస్త ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, మరి అందరం సొంతానికి అన్నప్పుడు పెద్ద కప్పే తాగుతుంటాం. అందులో కాస్త పంచదార పాలు ఉంటాయి కాబట్టి ఈ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే గ్రీన్ టీ అనుకోండి, క్యాలరీస్ 0, ఎంటీ క్యాలరీస్ ఏమీ ఉండవు. నీళ్ళల్లో మెడిసిన్ కలుపుకుంటున్నాం, తాగేస్తున్నాం. అంచేత గ్రీన్ టీ తాగితే ఎందుకు వెయిట్ తగ్గుతారంటే తాగినా దానివల్ల క్యాలరీస్ రావు కాబట్టి మీకేమి బాడీలో ఫ్యాట్గా పెరగటం. అదే ఈ పాలు తాగినా, అది పంచదార వేసుకు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, పాలు తాగినా, ఇవన్నీ పాలల్లో క్యాలరీస్, పంచదారలో క్యాలరీస్ బాడీకి అదనంగా యాడ్ అవుతాయి. అందుకని వెయిట్ పెరిగే రిస్క్ ఇక్కడ ఉందన్నమాట. గ్రీన్ టీలో 0 క్యాలరీస్ అనమాట. ఇక్కడ మనం చూద్దాం. మామూలు టీ పాలు సుమారుగా 80-90 క్యాలరీస్ 100 గ్రామ్స్ తీసుకుంటే, పంచదార 400 క్యాలరీస్. అందులో మనం వాడేది 2-3 స్పూన్లు పంచదార వాడతాం అనుకోండి, కొన్ని క్యాలరీస్. పాలు పంచదార క్యాలరీస్ యాడ్ అవుతాయి. టీ ఈ 3 కలిస్తే నార్మల్ టీ. గ్రీన్ టీలో పాలు ఉండవు, నీళ్లు ఉంటాయి. పంచదార ఉండదు, వట్టి టీ పొడి, టీ ఆకు, టీ పౌడర్ కానీ ఏదైనా వాడతారనమాట గ్రీన్ టీకి. అంటే ఇందులో నీళ్లు, గ్రీన్ టీలో ఉండే మెడిసిన్ తప్ప ఇక వేరే పాలు పంచదార లేనందువల్ల క్యాలరీస్ 0. ఇందులో పాలు పంచదార వల్ల క్యాలరీస్ వస్తాయి. కానీ మామూలు టీలు తాగితే వెయిట్ పెరిగి గ్రీన్ టీ తాగితే వెయిట్ ఎందుకు పెరగరు అనే విషయానికి వస్తే, చాలామంది బిజినెస్ పీపుల్ కానీ, ఏదన్నా బయటికి అటు ఇటు ప్రయాణాల్లో తిరిగే వాళ్ళు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ, ఇట్లాంటి వారు కొంతమంది ఎక్కడికి వెళ్ళినా టీ ఆఫర్ చేస్తారు. మర్యాద కోసం టీ తాగుతుంటాం, వాళ్ళకిచ్చి మనము తాగుతుంటాం బంధువులు వచ్చినప్పుడు కానీ ఎక్కడన్నా. ఇలా టీ తాగినప్పుడల్లా రోజుకి 5 కప్పులు 10 కప్పులు తాగామనుకోండి, ఒక్కొక్కసారి 75 ml అన్నా వెళుతుంటాయి సుమారుగా పాలు. అందులో 2-3 స్పూన్లు పంచదార వేసిన 10 కప్పులు 5 కప్పులు తాగామంటే దగ్గర దగ్గర 15-20 స్పూన్లు పంచదార వెళ్ళిపోతుంది. అంటే సుమారుగా చూడండి, మరి అంత పంచదార వెళ్ళిందంటే 200 క్యాలరీస్. అన్ని పాలు వెళ్ళినాయి అంటే 500-600 క్యాలరీస్ వెళ్ళిపోతాయి సుమారుగా. మరి రోజు మొత్తం మీద 500-600 క్యాలరీస్ని మనం పాలు పంచదార ఇస్తున్నాం కదా. అందుకని టీలు ఎక్కువ తాగటం వల్ల కూడా ఇందులో పంచదార పాల వల్ల క్యాలరీస్ ఎక్కువై వెయిట్ పెరుగుతున్నారు కాబట్టి, అందుకని ఈ మధ్య గ్రీన్ టీ మంచిదని ఫేమస్ ఎందుకైందంటే వితౌట్ పాలు, వితౌట్ పంచదార. కాబట్టి గ్రీన్ టీ మంచిది అనడానికి క్యాలరీస్ ఈ 2 ఇవ్వటం లేదు కాబట్టి గ్రీన్ టీ ద్వారా మీకు అనుకున్న మెడిసిన్ వెళ్తుంది గ్రీన్ టీలో, కానీ క్యాలరీ